దేవునికి వందనాలు. మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఎందుకంటే పరిశుద్ధ దినముగా, పునరుద్ధాన దినముగా మన ప్రభు అయినటువంటి క్రీస్తు వారిని, తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించే దినముగా ప్రపంచమంతటికి ఈరోజు పరిశుద్ధ దినముగాను, పునరుద్ధాన దినముగాను, పూజించే దినముగాను దేవుడు మనకిచ్చున్నాడు. ఎంత గొప్ప ధన్యత! ఎంతోమంది ఈ దినాన్ని చూడాలనుకున్నారు కానీ చూడలేకపోయారు. ఎందుకంటే ఆరాధించలేకపోయారు. మనం ఆరాధించడానికి మనకి ఇచ్చాడు అవకాశం. ఎలా ఆరాధించాలి, ఎలా పూజించాలి? మన తండ్రి పూజనీయుడు కదా, ఆరాధనకు అర్హుడు కదా. కనుక మరి ఈనాడు ఆరాధించే విషయం, పూజించే విషయంని మనము పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం చూడటానికి ఉన్నాం. కాబట్టి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, మరి శుభాలు. కాబట్టి మీరు వినండి, వింటూ ఉన్నారని, మరి ఈ రీతిగా ఆన్లైన్లో కలిగి ఉండటానికి నేను ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ జీవం కలిగిన మాటలు మనం ప్రపంచమంతటికి మనం అందించాల్సిన వాళ్ళు. మనం లోకానికి వెలుగై ఉన్నాం, ఉప్పై ఉన్నాం, సాక్షులం భూమి దిగంతం వరకు అన్నాడు. ఈనాడు సాక్ష్యం లేని జీవితాన్ని కలిగి ఉన్నవాడు ఎవరంటే క్రైస్తవుడే. ఈరోజు మాత్రం బట్టలు, తన యొక్క సమయము అంతా కలిగి ఉంటాడు, బాగుంటాడు శుభ్రంగా చేసుకుని. కానీ జీవితం మాత్రం తన క్రియల విషయంలో సాక్ష్యం లేని వారుగా ఉంటారు. అలా మనం ఉండకుండా మనం సాక్షులం కదా భూమి దిగంతంలో వరకు. కనుక లోకానికి వెలుగై ఉన్నాం, ఉప్పై ఉన్నాం, సాక్షులమై ఉన్నాం. ఇంత గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకిచ్చున్నాడు. కాబట్టి మనమే సాక్షులు. అలనాడు దూతలు ప్రకటించేవారు. గాబ్రియేలు, మిఖాయేలు అక్కడికి వెళ్ళమంటే, లోతు దగ్గరికి వెళ్ళమంటే వెళ్ళేవాళ్ళు, అబ్రా దగ్గరికి వెళ్ళమంటే వెళ్ళేవాళ్ళు, ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళేవాళ్ళు, జకరియా దగ్గరికి, మరియమ్మ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ప్రకటించారు. ఈనాడు ఆ బాధ్యత మనకిచ్చాడు. మనమే దూతలమై ఉన్నాం. ప్రతి ఒక్కరూ మన బాధ్యతను మనం నెరవేర్చాల్సిన వారు. నాకు ఒక బాధ్యత ఇచ్చారు. నాకు కూడా ప్రకటించే బాధ్యత, సువార్తను ప్రకటించే బాధ్యత, బోధించే బాధ్యత, మరి వాక్యాన్ని సరిగ్గా ఉన్నది ఉన్నట్టుగా బోధించే భాగ్యం ఇచ్చారు. ఒకటి కలపకూడదు, ఒకటి తీసివేయకూడదు అనే బాధ్యత నాకు ఇచ్చాడు. కాబట్టి రెండు మాటలు ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి, మా సృష్టికర్తమైన దేవా, మీకు వేలాది వందనాలు నాన్న. మీ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకోవటానికి కానీ, ధ్యానించటానికి కానీ ఏ విషయంలో అర్హుడని కాదయ్యా. అయినా నన్ను జ్ఞాపకం చేసుకొని నాకు రక్షణ ఇచ్చారు, నిరీక్షణ ఇచ్చారు, మిమ్మల్ని ఆరాధించి పూజించే భాగ్యం. అంతేకాదయ్యా, మీ మాటలను వినగలిగే వారికి చెప్పే భాగ్యం ఇచ్చారు. ఆయన ఇంత గొప్ప ధన్యతను బట్టి మీకు ఏమి చెల్లించుకోలేక, మరి నేను కూడా ప్రతి క్షణం నేర్చుకోవాల్సిన వాడినే, మార్చుకోవాల్సిన వాడిని, నేర్చుకునే వాళ్లకు, మార్చుకునే వాళ్లకు మీ సత్యవాక్యాన్ని ప్రకటించటానికి, బోధించటానికి, తెలియపరచటానికి ఇచ్చిన ఈ గొప్ప ధన్యత కొరకు వందనాలు చెల్లించుకుంటూ, మరి ఎంతమంది వినడానికి వేగిరి పడుతున్నారో, మాట్లాడటానికి నిదానిస్తున్నారో చదివిచ్చారు. కాబట్టి మాట్లాడటకు నిదానించాలి, వినటానికి వేగిరపడమన్నారు. కనుక ఆ వేగీరంగా మీ మాటలు వినేయటానికి సిద్ధంగా ఉన్నటువంటి వారిని బట్టి వందనాలు చెల్లిస్తూ, వారందరి యొద్దకు ఈ మాటలు వెళ్ళగలిగినట్లు నాయన, ఎవరు చేయవలసిన పని వారు చేయనట్లుగా నాయన మీరు ప్రేరేపిస్తారని మీ సహాయం కోరుకుంటూ, ఒక్కరు నశించడం మీకు ఇష్టం లేదు కనుక నాయన, అందరూ రక్షణ పొంది మారు మనసు పొందాలని మీరు కోరి ఉన్నారు కనుక నాయన, ఒక్కరు నశించడం ఇష్టం లేదన్నారు. కనుక ఈ సత్య వార్తను, ఈ సత్య వాక్యమును నాయన మరి ప్రతి ఒక్కరి దగ్గరికి మీరు పంపిస్తున్నారని నమ్మచ్చు, ప్రతి ఒక్కరికి ప్రేరేపిస్తున్నారని నమ్మచ్చు. వినుచున్న వారిని బట్టి వందనాలు చెల్లిస్తూ, విననైన వారిని బట్టి కూడా వందనాలు చెల్లిస్తూ, నన్ను కూడా మీ బూరగాను, మీ పాత్రగాను, మీ పనిముట్టుగాను మరి వాడుకుంటారని నమ్మచ్చు. నా మాటలు ఏవి కూడా నేను బోధించకుండా, నేనేవి కూడా చెప్పకుండా
మీ చిత్తమును మీ ఉద్దేశమునే నేను నెరవేర్చినట్లుగా నన్ను పాత్రగా బోరగా నన్ను వాడుకుంటారని. ప్రపంచంలో ఎంతమంది వాడబడుతున్నారో ధన్యులయ్యా. అట్టి వారిలో నన్నును మీ చేతుల్లో పెడుతూ మీ సహాయం కోరుకుంటూ క్రీస్తు అద్భుతమైన నామములో ప్రార్థన చేసి ఈ సమయాన్ని మీ చేతుల్లో పెడుతున్నాము మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలండి, శుభాలండి. మనము పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నోసార్లు విన్నాము, చూసాము. కానీ ఇక్కడ ఒక విషయం అంటారండి, పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథము 1వ అధ్యాయం, పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో కొన్ని మాటల్ని చూద్దాం. ఏమంటున్నారు? 2వ వచనం, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. 3వ వచనం, ఎద్దు తన కామాందుని ఎరుగును, గాడిద తన సొంత దొడ్డిని ఎరుగును. తెలుసుకును ఇజ్రాయేలీయులు, తెలివి లేదు, నా జనులు యోచింపరు అని కింద అంటాడు 4వ వచనంలో. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇజ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. దేవుడి మాటలు దీవించునుగాక. మనం ధ్యానించినటువంటి ఈ యొక్క 4 వచనాలు మనం చూస్తున్నాం. మొట్టమొదటి మాట ఏమంటున్నాడు? ఆకాశమా ఆలకించి. ఎవరిని పెడుతున్నాడు సాక్షిగా? మీరు భూమి దిగంతుల వరకు సాక్షులని మనకు అపోస్తల కార్యంలో 1వ అధ్యాయంలో 8వ వచనంలో చూస్తాం. 7-8లో. అంటే భూమి దిగంతుల వరకు మనం సాక్షులంగా ఉండాల్సింది అని చెప్పాడు. అంత క్రితమే యెషయా ప్రవక్త చేత ప్రవచించలేమని. ఆకాశమా ఆలకించు. ఎవరిని సాక్షులుగా పెడుతున్నాడు? ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. అంటే భూమికి చెవులు ఉన్నాయా? ఆకాశానికి చెవులు ఉన్నాయా ఆలకించడానికి? అంటే దేవునికి ఏదైనా కూడా ఆయన సాక్షులుగా నిలబెట్టుకోగలరు. ఆయన సృష్టే కాబట్టి ఎంత చక్కగా చెప్తున్నాడు ఇక్కడ. ఆలకించమని, చెవియొగ్గమని చెబుతూ ఇక్కడ ఎంత చక్కగా చెప్తున్నాడు. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేశాను. ఏం చేశాడంట? ఆదామును సృష్టించి ఆదాము నుండి ఆయన పాపంలో పడిపోయిన వాడిని కూడా మళ్ళీ తను ధర్మశాస్త్రాన్ని ఇచ్చి, ఆజ్ఞలు ఇచ్చి, కట్టడలు ఇచ్చి, నియమ నిబంధనలు ఇచ్చి ఆయన వారిని ఎంతగా నడిపిస్తూ వచ్చాడంటే లక్షల ప్రజలు రాలిపోయారు. 40 రోజుల ప్రయాణం, 4 రోజుల ప్రయాణం 40 రోజులు అయ్యింది. ఇన్ని విధాలుగా చేసినటువంటి దేవుడు అంటున్నాడు, ఆకాశమా భూమి సాక్షులుగా పెడుతున్నాడు. మీరు ఆలకించండి, మీరు వినండి. నేను పిల్లల్ని పెంచాను, గొప్పవారినిగా చేశాను, వారు నా మీద తిరగబడి ఉన్నారంట. ఈనాడు కూడా చూస్తాం కదండి, తల్లిదండ్రుల పైన పిల్లలు తిరగబడతారు. సృష్టికర్త అయినటువంటి దేవుని పైన పిల్లలు తిరగబడ్డారంట. ఈనాడు చూస్తే ఎలా తిరగబడ్డారో, ఎలా వ్యతిరేకంగా జీవిస్తున్నారో చూస్తే పరిశుద్ధ గ్రంథము మన చేతికి ఇచ్చాడు.
పరిశుద్ధాత్మనిచ్చాడు. విడవక విడబోయక ఆయన మనలో ఉండేటట్టుగా పెట్టాడు. యోహాను శుభవార్త 14వ అధ్యాయం 16-17 వచనాల్లో ఎంత వివరంగా ఆయన పరిశుద్ధాత్ముడు. ఆయన లోకం ఆయన నెరగదు, మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతోనూ మీలోనూ నివసించనంటాడు. అంటే ఈనాడు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కాబట్టి ఆ పరిశుద్ధాత్ముడు నన్ను ప్రేరేపించి నన్ను ఈ రీతిగా ఈ మాటలను ధ్యానించడానికి, మీకు వినగలిగే వారికి వినిపించడానికి నన్ను వాడుకుంటున్నాడు. ఎంతోమందిని వాడుకుంటున్నారు. కానీ వాడబడుతున్నటువంటి వారిని చూస్తుంటే ఆయన మాటల కంటే ఎక్కువగా వేరే చెప్తూ ఉంటారు. పిట్ట కథలలాగాను, లేక జోకర్లాగాను, రకరకాల ఉదాహరణలాగా, ఉపమానాలుగా చెప్తుంటారు. కానీ వాటన్నిటికంటే కూడా లేఖనమును తప్ప, వాక్యమును తప్ప మరి ఒకటి మనము చెప్పతగదు. ఎందుకంటే ఆకాశానికి పెడుతున్నాడు, భూమిని పెడుతున్నాడు సాక్షులుగా. మరి ఈనాడు మనం ఉండాలని మత్తయి శుభవార్త 5వ అధ్యాయంలో సెలవిచ్చారు 13-14. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే దేని వలన సారం కలుగును? అది బయట పారవేయబడి మనుషులతో తొక్కబొట్టుకే కదా అంటాడు. ఈనాడు క్రైస్తవుడు సారము కలిగిన ఉప్పులాగా ఉండవలసిన వాడు నిస్సారంగా ఉంటున్నాడు. తన ఆలోచనలు ఇవే చెప్తూ ఉన్నాడు. కానీ మన చేతికి ఇవ్వబడిన పరిశుద్ధ గ్రంథం అనే పలకడు. అంటే వాడు పరిశుద్ధుడు కాదని అర్థం. నేను పరిశుద్ధుడనైతే నేను పరిశుద్ధ గ్రంథం అని పలుకుతాను. నేను పరిశుద్ధుడే కాకపోతే నా క్రియలు ఎలా ఉన్నాయో నేను అలాగే అర్ధ పేరే పలుకుతాను, అర్ధ జీవితమే జీవిస్తాను, అర్ధవశగానే వెళ్ళిపోతాను. ఆయన చెప్పినట్టు జీవిస్తే నన్ను పుట్టించింది ఆయన సాక్షిగా ఉండటానికి. భూమి ఆకాశాన్ని సాక్షులుగా పెట్టాడు. కానీ నన్ను తెలివి, జ్ఞానము, వాయిస్, వినికిడి అన్నీ నాకు జ్ఞానము, తెలివి ఇచ్చాడు కదా. వివేచన ద్వారా నేను ధ్యానించి ఆయన నన్ను ఎలా వాడుకుంటాడో, ఏ పాత్రగా నేను వాడబడాలో ఆయన పాత్రగా నేను వాడబడుటకే నేను ఉన్నాను. కానీ నా ఇష్టం వచ్చినట్టు నేనేదో చెప్పడానికి నేను లేని భూమి మీద మీతో మాట్లాడుతాను కూడా ఆయన మాటలు తప్ప నేను ఇంకొక మాటలు తీసుకొచ్చి ఉదాహరణలుగా, ఉపమానములుగా బోధించడానికి వీలు పడదనుకుంటాను. కానీ కొన్నిసార్లు చిన్నగా ఉపమానాలుగా, ఉదాహరణలుగా మనం పోల్చి చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే కొంతమందికి అర్థం కాదు కాబట్టి ఆ ఉదాహరణ, ఉపమానంగా మనం పోల్చి చెప్పుకోవచ్చు. అదే మన పితరులు చెప్పారు, ప్రభు యేసుక్రీస్తు వారు చెప్పారు. చేపలను పోల్చి చెప్పాడు, చెట్లను పోల్చి, గడ్డిని పోల్చి, మరి రకరకాల వాటిని పోల్చి ఆయన చెప్పాడు. ఏంటి అలా స్వార్థ వారికి అర్థం కావడానికి. ఈనాడు మనకు అలా అన్ని పోల్చి ఉపమానాలు, ఉదాహరణలుగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే మనం చాలా మేధావులం అయ్యాం, చాలా జ్ఞానవంతులం అయ్యాం, కంప్యూటర్ యుగంలో ఉన్నాం. ప్రపంచంలో ఎక్కడేం జరుగుతుంది కూడా ఈనాడు అలా ఆన్ చేస్తే మనకు చూడగలుగుతున్నాం. ఆన్ కూడా అక్కర్లేదు. ఈనాడు చాలా విషయాలు నేను అందరు బర్త్డేలకి వాళ్ళు ఫోన్ చేస్తే నేను ప్రార్థన చేస్తుంటాను. అయ్యో మీకు గుర్తు లేదా అంటారు. అంటే నేను అవి నోట్ చేసుకుని వాటి నోట్బుక్లో పెట్టుకుని ఫోన్లో వాటిని పిడి చేసి పెడితే ఆ రోజు ఈరోజు ఎవరెవరి బర్త్డే, ఈరోజు ఏమేం టైము, ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళాలి అని అన్ని ముందే ఈనాడు ప్రిపేర్ చేసి ఫీడ్ చేసి పెట్టుకుంటున్నారు. అదే చెప్తూ ఉంటుంది. ఈ టైం అవుతుంది నువ్వు వెళ్ళాలి అక్కడికి, ఈ టైం అవుతుంది, ఈరోజు ఇదిగో పలానా వాళ్ళ బర్త్డే ఇష్యూ చెప్పు, లేకపోతే నువ్వు ఈ టయానికి భోంచేయి, ఈ టయానికి నిద్రపో అన్నీ చెప్తుంటుంది. మనకు సెల్ ఫోన్ ద్వారా, నెట్ ద్వారా దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని అసలు ఎంతగా ఉందో చెప్పలేం. అది అలారం ఇస్తుంది మనకు, సిగ్నల్ ఇస్తుంది మనకు. ఏంటని చూస్తే అక్కడ మెసేజ్ ఉంటుంది.
ఎవరు చెప్పింది కావచ్చు, ఏదైనా కావచ్చు, నువ్వు ఫీడ్ చేసింది కావచ్చు, మెసేజ్ ద్వారా చూసుకోవచ్చు ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా. లేక చక్కగా వాయిస్ ద్వారా వినవచ్చు మనం. కనుక అదే మనకంటే ముందుగా అదే మళ్ళీ వాళ్ళకి చెప్పేటట్టుగా కూడా పెట్టుకుంటారు. అంటే నేను చెప్పినట్టుగానే ఎంత జ్ఞానం, ఎంత తెలివి, ఎలా ఎక్కడికొచ్చున్నాం మనము. కానీ మరి పరలోకానికి వెళ్ళడానికి ఆయనేంటంటే ఆయన ఇక్కడ ఈ ప్రాజెక్ట్‌లో మనం పని చేయటానికి, ఆయన ఇంట్లో పని చేసే పాత్రలమే తప్ప, మనము మన ఇష్టం నెరవేర్చుకోవటానికి, మన కోరికలు, మన ఉద్దేశాలు నెరవేర్చుకోవటానికి ఈ భూమి మీద నేనొక పురుషుడిగా, లేక స్త్రీగా, చిన్నలుగా, పెద్దలుగా ఈ భూమి మీద మన ఇష్టం నెరవేర్చుకోవటానికి మనము ఈ భూమి మీద నేను లేను అని ప్రతి వ్యక్తి నన్ను నేను పరీక్షించుకుంటూ, పరిశోధించుకుంటూ, నేను చేసిందంతా నా ఇష్ట ప్రకారంగానే, కానీ ఇక నేను చెయ్యను. భూమి ఆకాశాలే ఆయన మాట వింటున్నాయంటే మరి నేనేం చేయాలి? ఆయన పోలికగా, ఆయన స్వరూపముగా, ఆయన జీవాన్ని నాలో పెట్టాడే. నేను మాట్లాడే ఈ జీవం నాది కాదే, ఆయనది కదా. కనుక మరి ఆయన జీవమైన నేను, ఆయన పోలిక స్వరూపమైన నేనేం చేయాలి? ఆయన చెప్పినదే నేను చేయాలి. ఆయన నన్ను ఎలా వాడుకుంటే నేను అలా వాడబడాలి. అందుకే నేను అన్నాను ఇక్కడ. అప్పుడు నా మరణం కూడా నాకు తెలియకుండా రాదు. ఆమోస్లో అంటాడు. ఆమోసు మరి 3:7లో ఎంత చక్కగా చెప్తాడంటే, దేవుడు తన ప్రవక్తలైన తన సేవకులకు తెలియకుండా ఆయన ఏమీ చేయడట. ఆ మాట నేను సొంతం చేసుకొని నా మరణం కూడా నాకు తెలియకుండా నాకు రాదు అంటాను. మరి ఎంతోమందికి మరణాల గురించి కూడా చక్కగా చెప్పినట్టు మనకి పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఒకటి ఉంది, ఒకటి లేదనేది లేదు. నేనైతే అంటాను, నేను అర్థం చేసుకున్న విషయంలో కడుపులో పడేటటువంటి పిండము కూడా ఏ రోజు పడాలి, ఎప్పుడు పడాలి, ఏ రీతిగా పడాలి అనేటంత జ్ఞానము, తెలివి దేవుడు మనిషికి ఇచ్చాడు. ఎప్పుడు పుడతాం, ఎలా పుడతాం, తర్వాత ఈ భూమి మీద ఎలా జీవించాలి, మనము ఏం నేర్చుకోవాలి, ఏం మార్చుకోవాలి, ఏ వయసు వరకు ఎట్లా ఉండాలి, ఏ వయసులో ఏ పని చెయ్యాలి అన్నీ కూడా రాసి పెట్టాడు. ఈనాడు పరిశుద్ధ గ్రంథములకు దేవుని చిత్తానికి వ్యతిరేకంగానే జీవిస్తున్నారు. కంటున్నారు, పిల్లల్ని పెంచుతున్నారు, వాళ్ళ ఇష్టం అంటున్నారు, వాళ్ళ ఇష్టానికి వదిలేస్తున్నారు, వాళ్ళ ఇష్టం వచ్చినట్టే పెళ్ళిళ్ళు, వాళ్ళ ఇష్టం వచ్చినట్టే పిల్లలు కనటం, వాళ్ళ ఇష్టం వచ్చినట్టే జీవించటం, వాళ్ళ ఇష్టం వచ్చినట్టే ఇష్టం మరణించి పోతూ ఉన్నారు. అసలు ఎందుకు పుట్టాను? పుట్టినప్పటి నుండి వచ్చినప్పటి నుంచి వాడికి నేర్పించాల్సింది మనకు పరిశుద్ధ గ్రంథంలో నేర్పించిన వాళ్ళు కనబడతారు. ఎవరు? అన్న ఏం చూసింది? అన్న మొదటి భార్యగా ఉంది, పిల్లలు పుట్టలేదు, రెండో దాన్ని చేసుకున్నాడు పెనిన్నాని. పెనిన్నాకు పిల్లలు పుట్టారు. ఇదే ఉదాహరణ అనేది, ఉదాహరణ కాదు, ఉన్నదే చెప్తున్నాను నేను. మరి ఆమె ఎంతో శోధించబడింది, కానీ పరిశుద్ధ మందిరములో జరుగుతున్నటువంటి దాన్ని మొత్తము ఆలోచించింది, చూసింది. సంవత్సరాలు వస్తున్నారు, సంవత్సరానికి ఒకసారి చూస్తూ ఉన్నారు. అన్న మాత్రము మానసికంగా కుంగిపోయింది. దేవా, ఏం జరుగుతుంది నీ మందిరంలో? నీ మందిరమును నడిపించేటటువంటి సేవకుడు ఆ ఏలి ఏమై ఉన్నాడు? గుడ్డివాడయ్యాడు. నేనంటాను, గుడ్డివాడిని కాకముందే, చెవులు పోకముందే, అన్నీ ఉన్నప్పుడే నీ పని చేయాలి, నీ చిత్తం నెరవేర్చాలని. కానీ ఏలి ఏం చేశాడు? తన కొడుకులను క్రమపరచలేదు కదా. తన కొడుకులు చేసే తప్పును, పాపాన్ని ఎవరు కూడా ఆయన దగ్గర తీసుకెళ్ళి చెప్పేవాళ్ళు కాదు. ఈనాడు నన్ను చాలామంది నాన్న నాన్న అంటారు. నా వయసును బట్టి నిజంగా నేను నాన్ననే.
నేను తండ్రి లాంటి వాడిని ఆత్మీయంగా కూడాను. కానీ నాలో ఉన్న తప్పులే పడుతూ ఉంటారు. ఆ తప్పులు నాకు చెప్పరు కానీ వేరే వాళ్ళకి చెప్తుంటారు. అంటే కొన్ని కొన్ని తప్పు చేయని వాడు మనిషి కాదు. తప్పు అంటే మాట్లాడే తప్పులు పడుతుంటారు నాయి. కానీ శరీరంగా చేసే తప్పులు నన్ను పట్టేవారు లేరు, నిరూపించేవాళ్ళు లేరు. ఎందుకంటే అది నాకు తెలుసు. నా దేవుని విషయంలో నేను ఎలా జీవించాలో, నా మాటల కంటే కూడా ముఖ్యంగా నన్నే పరిశీలిస్తుంటారు, నన్నే పరిశోధిస్తుంటారు అనే విషయం నాకు తెలుసు. చాలామంది అనుకుంటారు నేను నీతిమంతుడిని, నేను పవిత్రుడిని, పరిశుద్ధుని, పరిశుద్ధురాలని. కానీ మనకంటే ముందు దుష్టుడు మన మన ప్రతి విషయాలను వాళ్ళకి తెలియపరుస్తుంటారు. వాళ్ళు తెలుసుకొని నాకు చెప్పలేరు కానీ వేరే వాళ్ళకి చెప్తుంటారు. అలా కాదు, వెంటనే చెప్పాలి. ఏలీకి చెప్పలేదు. అయితే అన్న మాత్రం చింతాక్రాంతులై నాకు ఒక బిడ్డనిస్తే నీ సేవ కొరకు పెంచుతానయ్యా. ఏలి ఏం పెంచాడు ఆయన పిల్లలను? ఆ పిల్లలు చేసే పాపం అసలు చెప్పకూడదు ఆన్లైన్లో, కానీ క్రైస్తవులు చెప్పాలి, సమయ సందర్భంగా చెప్పాలి. ఈనాడు బిడ్డ చేస్తున్న, కొడుకు చేస్తున్న ఆ పరిస్థితుల్లో చెప్పరు. తల్లి చేస్తున్న, తండ్రి చేస్తున్న, భర్త చేస్తున్న, భార్య చేస్తున్న చెప్పరు. ఎవడు పాపానాడు పోతాడు అనుకుంటారు. కానీ చెప్పటము మన బాధ్యత. చెప్పటం మన బాధ్యత. మనం చెప్పాలి. చెప్పకపోతే దానికి ఉత్తరవాదులము మనము అవుతాం. కాబట్టి ఆ ఏలీకి మాత్రం ఎవరు చెప్పలేదు కదా, ఆ పిల్లల్ని క్రమపరచలేదు కదా. ఆ అన్న మాత్రము విజ్ఞాపన చేసి, ప్రార్థన చేసి కుమారుణ్ణి కన్నది. కనిది మొదలుకొని వాడిని పాలు వదిలిపెట్టేంత వరకు నీవు దేవుని కొరకే నేను అడిగి కొన్నాను, అడిగి ఇచ్చాడు, దేవుడు అడిగితే ఇచ్చాడు, నేను కొనుక్కున్నా నా ప్రార్థన ద్వారా, కాబట్టి నీవు దేవుని పనే చెయ్యాలి అని పాలు విడిచే బాలుడికి నేర్పించి అప్పుడు వదిలేసి వచ్చేసింది మందిరంలో. చాలామందికి తెలియదు. ఈనాడు పిల్లల్ని కంటారు, పెంచుతారు. ఎలా పెంచుతారంటే వాడిష్టం, దానిష్టం, ఇలా కావాలి, ఇలా కావాలి, ఇలా ఆఫీసర్ కావాలి, ఇలా గొప్పోడు కావాలి. నిజంగా అసలు ఎందుకు పుట్టాను నేను ఈ భూమి మీద? దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడు, స్త్రీని గాను పురుషుని గాను? మరి నేనేం చెయ్యాలి? పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది? అసలు పరిశుద్ధ గ్రంథం అనే పలకడగా, పరిశుద్ధ గ్రంథం పలకటానికి యోగ్యుడు కాదు, యోగ్యురాలు కాదుగా. మరి ఎలా నేర్చుకోగలుగుతారు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలు? బైబిల్ బైబిల్ అంతే. తెలుగులో చదువుతున్నా, తెలుగులో మాట్లాడుతున్న దాన్ని పరిశుద్ధ గ్రంథం అని పేరుంటే పరిశుద్ధ గ్రంథం బైబిలే అంటాడు. ఆంగ్ల భాషలో, ఇంగ్లీష్లో మాట్లాడుతాడు, అర్ధ పేరే బైబిల్. పుస్తకం, బుక్కు, గ్రంథం కాదు కదండి. ఓలీ బుక్, ఓలీ బైబిల్, పరిశుద్ధ గ్రంథం. ఆ వ్యక్తి నేనైనా నువ్వైనా వింటున్నా పరిశుద్ధం అయితేనే మనం ఆ పరిశుద్ధం అనే పేరు పలకగలం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కోటాది కోట్ల దూతల చేత, 24 పెద్దల చేత, 4 జీవుల చేత ఆయన కొనియాడబడుతున్నాడే, పూజించబడుతున్నాడే, పూజనీయుడే. మరి మన నోటితో ఏం పలుకుతున్నాం? పరిశుద్ధులం కాకుండా అపరిశుద్ధులంగా ఆ ఏలి కుమారుల వలె ఈనాడు సంఘాల్లో ఉన్నాయి. సంఘాలు అలాగే ఉన్నాయి. వాక్య ప్రకారంగా వివాహం చేయటం కానీ, చేసుకోవటం కానీ, వాక్య ప్రకారంగా పిల్లలను కనటం కానీ, వాక్య ప్రకారంగా పెంచటము, జీవించటం కానీ కనబడటం లేదు. వాక్యానికి భిన్నముగాని భిన్నమైన సువార్త బోధిస్తూ ఉన్నారు ఈనాడు. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చెప్తున్నాడు, క్రీస్తు సువార్త కాక భిన్నమైన సువార్త మీరింత త్వరగా తిరిగిపోవటం నాకు ఆశ్చర్యము. ఈనాడు ఎక్కడ చూసినా భిన్నమైనదే వింటూ ఉన్నారు, కానీ భిన్నమైనది అనుసరిస్తూ ఉన్నారు. కానీ ఆయన చెప్పినది చెప్పినట్టుగా మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 శుభవార్తల చేత 4 చేత రాయించాడు. ఆయన సాక్షి. ఆనాడు భూమిని ఆకాశాన్ని పెట్టాడు. ఆకాశం ఆలకించుము, భూమి చెవియొగ్గుమన్నాడు. మరి ఈనాడు
ఎవరిని పెట్టాడు? మనల్ని పెట్టాడు. ఆయన వచ్చాడు ఈ భూమి మీదకి. 33 సంవత్సరాలు జీవించాడు. ఆ యొక్క చెప్పిన మాటలన్నీ, ఆయన చేసినవన్నీ రాయాలంటే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా కావచ్చు, భూమి ఆకాశం పట్టదంట అని యోహాను సువార్తలో చెప్తాడు. దేవుడు చేసిన కార్యములు, ప్రభు చేసిన కార్యములు రాయుటకు భూమి కూడా సరిపోదంటాడు. మరి ఈనాడు 4 సువార్తల్లో క్లుప్తంగా వివరంగా కాకుండా మరి రాయించి ఇచ్చాడు మనకి. ఈ 4 సువార్తల ప్రకారంగా జీవిస్తుందా సంఘము? బోధిస్తున్నాడా బోధకుడు? ఆ ప్రకారంగా నడుస్తున్నారా? ఎవడి ఇష్టం వచ్చినట్టు వాడు పెట్టేశారు దుకాణాలు. ఏం పెట్టారు? దుకాణాలు. ఒకటి మంచి కంపెనీ వచ్చింది, ఆ కంపెనీ ద్వారా అన్ని బాగా సేల్ అవుతున్నాయంటే ఏం చేస్తారు? డూప్లికేట్ కంపెనీలు పెడతారు. ఆ పేరు ఒక అక్షరం తప్పు, ఒక అక్షరం తక్కువ ఉంటే, ఒక అక్షరం ఎక్కువ ఉంటే, తేడా ఉంటే అది రిజిస్ట్రేషన్ అవుతుంది. రిజిస్ట్రేషన్ చేసుకొని దాని ద్వారా బిజినెస్లు చేస్తున్నారు. ఒరిజినల్ కంటే కూడా అదే ఎక్కువ సేల్ అవుతూ ఉంటుంది. ఈనాడు ప్రభు చెప్పారు, నా పేరిట అనేకులు వస్తారు. మత్తయి 24:4 నా పేరిట అనేకులు వస్తారు, మిమ్మల్ని మీరు మోసపరచుకోకుండా చూసుకోండి. నేనే మోసంలో పడ్డాను 16 సంవత్సరాలు. 83లో రక్షించబడ్డాను. 99 వరకు నేను ఆ మోసంలోనే ఉన్నాను. ఏంటి ఆ మోసం? మనుషులు కల్పించిన పద్ధతి ఏదైనా ఉందంటే అది మోసం. ఒక్కటి తేడా ఉన్నా, తీసివేసినా, కలిపినా అది మోసం. మరి మోసం లేకుండా ఉండేది ఏంటి? ఆయన ఏది చెప్పాడో అదే చెయ్యాలి. అందుకే నేను పుట్టాను ఈ భూమి మీద, అందుకే నేను ఉన్నాను, అందుకే నేను రక్షించబడ్డాను అని ఎంతమంది గ్రహించి ఈనాడు సత్యవాక్యము, దేవుడు చెప్పిన దేవుని సత్యవాక్యమును అనుసరించి నడుస్తున్నారో ధన్యులు, ధన్యులు, ధన్యులు. దేవుని సత్యవాక్యానికి ఒకటి కలిపిన, దేవుని సత్యవాక్యం నుంచి ఒకటి తీసివేసిన ఆ వ్యక్తి దేవుని సంబంధి కాడు. ఈ యొక్క దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, బా ఏం పేరండి. ఈనాడు కూడా కొంతమంది అంటుంటారు, ఎందుకు పుట్టావురా, చెడబుట్టావురా అంటూ కొన్ని దీవెనలు ఇస్తుంటారు వాళ్ళకి. నాశనం అయిపోతావురా, పోవాలరా, యాక్సిడెంట్ అయిపోవాలరా, నువ్వు ఎవరో నిన్ను కొట్టి చంపాలరా, పాము కట్టి చావాలరా, ఏదన్నా నిన్ను యాక్సిడెంట్ అయిపోవాలరా. ఆ తల్లి, ఆ తండ్రి వేదన తట్టుకోలేక వాళ్ళు పెంచటం వాళ్ళ చేత కాలేదు, కానీ ఇలాంటి శాపాలు పెట్టడం మాత్రం సులువుగా పెట్టేస్తారు. ఈ క్షణాల్లో ఆ వార్తలు వస్తూ ఉంటాయి, ఇలా అయ్యాడు, ఇలా అయ్యాడు, ఇలా పోయాడు, ఇలా పోయాడని. అది ఆ పలికింది ఎవరు? ఆ దీవెనార్తలు ఇచ్చింది ఎవరు? దీవించింది ఎవరు? నీ నాలుగేగా, నీవేగా. అలాంటి దీవెనలు పెట్టావు. ఆయన చెప్పినట్టు కనలేదు, ఆయన చెప్పినట్టు పెంచలేదు, ఆయన చెప్పినట్టు నీవు జీవించట్లేదు, నీ పిల్లల్ని అలా పెంచట్లేదు. కానీ ఈ పేరు వచ్చింది. ఎవరి పేరు చెప్తున్నాడు ఇక్కడ? ఎంత చక్కగా, ఇజ్రాయేలీయులకు తెలివి లేదు, నా జనులు యోచింపరు, పాపిష్టి జనమా. ఏం పేరు పెట్టాడు? చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు. ఇశ్రాయేలీయుల యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారని ఎవరి గురించి చెప్పారండి? ఇజ్రాయేల్ ప్రజల గురించి. ఇదంతా ఇజ్రాయేల్కే కదా, ఇది మాకు కాదు కదా అని ఈనాడు అన్ని జనులు కూడా వ్యాఖ్యానిస్తున్నారు, డిబేట్లు పెట్టుకుంటున్నారు, రకరకాలుగా దూషిస్తూ ఉన్నారు దేవుణ్ణి. అంటే ఆయన అబ్రహామును ఎన్నుకున్నాడు, అబ్రహాము సంతానమే అప్పుడు ఉన్నది, అబ్రహాము ప్రజల్లో ఎన్నుకున్నాడు, అబ్రహాము సంతానం ద్వారానే ఆయన మాట వింటూ వస్తూ ఉన్నారు. లోకం ఉంది, ప్రజలు ఉన్నారు,
కానీ ఎన్నుకున్నబడ్డవాడు అబ్రహాం. కనుక ఈయన సంతానాన్ని ఇజ్రాయిల్గా మార్చాడు. యాకోబు ఇక నీ పేరు యాకోబు కాదు, ఇజ్రాయిల్ అని పెట్టాడు యాకోబు గారికి. ఆ ఇజ్రాయిలీలని ఒక జనాంగంగా చేశాడు, వారిని దీవిస్తూ వచ్చాడు. ఇప్పటికి కూడా మనం పూర్తి వివరంగా వినాలని చాలా టైం పడుతుంది, కానీ ఇప్పటికి కూడా ఇజ్రాయిల్ ప్రజలు ప్రపంచంలో ఇజ్రాయిలీలు అంటేనే ప్రతి వానికి వణుకు పుడుతుంది, భయం పుడుతుంది. కానీ వారు యేసు ప్రభువుని గుర్తెరగలేదు, యేసు ప్రభువుని ఆరాధించటం లేదు. కానీ వారు దేవుని ప్రజలుగా దేవుడు వారికి చేశాడు వాగ్దానం, నిన్ను ముట్టువాడు నా కనుగుడ్డును ముట్టువానితో సమానం అన్నాడు. ఈనాడు అందుకే ఇజ్రాయేలీలను ఎవ్వరు ముట్టలేరు. కానీ వాళ్ళని కూడా శత్రువులకు అప్పగించాడు. నాటి నుండి శత్రువులకు అప్పగిస్తూనే శిక్షిస్తూనే వచ్చాడు. మనుషుల దండం చేత మిమ్మల్ని శిక్షిస్తానన్నాడు. ఆ విధంగానే మనుషుల చేత శిక్షిస్తూ ఉన్నాడు. మొన్నే కొన్ని నెలల క్రితం 1200 మంది హతం చేయబడ్డారు. కొన్ని వందల మంది మరి వాళ్ళు ఈడ్చుకుపోయి వాళ్ళని చెరసాల్లో పెట్టి, ఎక్కడో పెట్టి, తెలియకుండా చావకుండా బతకకుండా వాళ్ళని పెట్టారు. ఇంకా కొంతమందిని వదిలేరు, ఇంకా వదలలేదని చూస్తాం. అంటే ఇజ్రాయేలీలకు తెలివి లేదన్నాడు. కానీ ఇజ్రాయేలీలు ఏర్పరచబడిన జనాంగం. అయితే నేనంటాను, వారికంటే కూడా ముఖ్యమైన జనాంగం ఎవరంటే క్రీస్తు రక్తంలో కడగబడిన వారు, క్రీస్తు బలియాగం ద్వారా కొనబడినటువంటి వారు. ఏమంటాడు అపొస్తలుల కార్యములు 20:28లో, దేవుడు తన స్వరక్తమిచ్చి తన సంపాదించిన తన సంఘమును కాయుటకి అంటాడు. ఏంటంట? దేవుడు తన స్వరక్తం ఇచ్చాడు, తను సంపాదించాడు. ఎంత ఆశ్చర్యమండి! ఆయన మాటల్లో అర్థం చేసుకున్నటువంటి ఆ సౌలు పౌలుగా మార్చబడి పరిశుద్ధాత్మ చేత అక్కడ రాస్తూ ఉన్నాడు, పలికి ఉన్నాడు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి తన సంఘమును మరి సంపాదించాడు. ఈనాడు తన సంఘానికి తన పేరు ఉందా? తన భార్యకు తన పేరు ఉంటుందా? కదండి. తన భార్య తన పేరు చెప్పుకోకుండా, నేను క్లుప్తంగా చెప్తున్నాను, షార్ట్గా వివరంగా చెప్తే చాలా టైం పడుతుంది, ఒక్కొక్క మాటకి ఒక్కొక్క రోజు పట్టవచ్చు. అక్కడ ఈనాడు భార్య అంటే ఏంటి, సంఘం అంటే ఏంటి? వధువు అన్నాడు. ఆయన ఎవరు? వరుడు. వరుడు అంతఃపురంలో నుంచి ఏవేలు గ్రంథంలో చెప్తాడు, వరుడు అంతఃపురంలో నుంచి వధువు గదిలో నుండి రావాలని. గదిలో చిత్తపడుతుంది అంటున్నాడు. అంటే పెళ్ళి విడిది గదిలో ఆ పెళ్లి కూతురు సిద్ధపరుస్తారు, సిద్ధపరిచి పెళ్లిపేటలపై తీసుకొస్తారు. వరుడు ఆయన ఇంకో చోట నుంచి వస్తారు, ఇద్దరు కలిసి అక్కడ పెళ్లి జరుగుతున్నట్టుగా అలా జరగబోతుంది. అలాంటి సంతోషం ప్రపంచం చూడబోతుంది అని రాయబడి ఉంది వివరంగా. మరి ఆ వరుడు కోసం ఆ వధువు ఎదురు చూస్తూ ఉంటుంది. అమెరికాకి వెళ్ళాడు, ఎంగేజ్మెంట్స్ చేసుకెళ్ళాడు, 3 సంవత్సరాల తర్వాత వస్తాడంట, పెళ్లి చేసుకుంటాడంట, మేము సంసారం చేస్తామంట అని ఎదురు చూస్తూ ఉంటుంది వధువు. ఈనాడు అలా లేరులేండి, ఎవరిష్టం వాళ్ళదే. కానీ నిజమైనటువంటి వాళ్ళు తప్పకుండా అలాగే ఎదురు చూస్తారు. మా బావగారు ఉన్నారు, మా మేనవాళ్ళు ఉన్నారు, లేకపోతే నా క్లాస్మేట్ నాకు ఆనాడు ప్రామిస్ చేశాడు, నేను వెళ్తున్నాను బయటికి, నేను వస్తాను కొన్ని సంవత్సరాలకి, అప్పటి వరకు నువ్వు ఉండాలి, మనం చేసుకుందామని వాగ్దానం చేసినవాడు. అది ఎవరికి తెలియదు, అమ్మా నాన్నకు తెలియదు, క్లాస్మేట్లకు తెలియదు, ఆమెకే తెలుసు, ఆయనకే తెలుసు. తర్వాత ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమ్మా పెళ్లి చేసుకోవా అంటే, నాకు ఇప్పుడే వద్దు, ఇంకా నేను సెటిల్ అవ్వాలి, నేను ఇది చేయాలి అది చేయాలంట. కానీ ఆయన కొరకు ఎదురు చూస్తుంది, ఆయన పేరే చెప్పుకుంటుంది, నాకు ఒకరున్నారు, నాకున్నాడు బాయ్ ఫ్రెండ్, ఇంకా నేను వేరే ఇది చేయనని అందరికీ సమాధానం చెప్పేస్తూ ఉంటుంది. నిజమా కాదా? ఏంటి కొంతమంది తల్లిదండ్రులు చెప్పుకుంటుంది, మమ్మీ డాడీ ఇలాగా నేను ఆ అబ్బాయిని ప్రేమించాను కనుక నేను ఇంకా వేరే నాకు చూడకండి, చేయకండి. ఏమ్మా వాడు వస్తాడా? ఇప్పుడైతే అన్నీ ఉన్నాయనుకోండి, క్రితం లేవు, టెలిగ్రామ్లని ఆ లెటర్లని ఉండే, అవి కూడా ఇప్పుడైతే
క్షణాల్లో ఎట్లా ఉన్నావు ఏంటున్నావు అన్నీ చూసుకుంటున్నారు. అంత నమ్మకంగా ఈనాడు కూడా ఈ భూమి పైన ఉన్నట్టుగా చూస్తాం. అందరూ లేరు అని అనటానికి లేదు, అందరూ ఇదే అని అనటానికి లేదు, అందరూ దుష్టజనమా పాపిష్టి సంతానమా అని పిలువబడినట్టుగా అందరిని అనటానికి లేదు. క్రీస్తుని అంగీకరించినటువంటి వారు ఎలా ఉంటారంటే ఆ యొక్క వాళ్ళు భర్త కొరకు, ఆ భార్య కొరకు ఆమె ఎదురు చూసినట్టుగా ఉంటారు. వరుడు వధువు మరి ఆయన పేరే చెప్పుకుంటుంది. ఈనాడు సంఘానికి ఆయన పేరు ఉందా? మత్తయి సువార్త 16:18 ఏమన్నాడు? నా సంఘమును నేను కట్టుదును అన్నాడు. ఏమన్నాడు? నా సంఘాన్ని నేను కట్టుదును అన్నాడు. మరి ఈనాడు ఏం చేస్తున్నాం? ఆయన సంఘంలో చేరుతున్నావా? ఆయన కట్టాడు. ఎప్పుడు కట్టాడు? అపొస్తలుల కార్యాలలో చూశాం కదా, 20:28లో దేవుడు తన స్వరక్తం ఇచ్చి తన సంపాదించిన తన సంఘం స్వరక్తం ఇచ్చి సంపాదించాడు. ఏమి ఇవ్వకుండానే ఆ భర్త గురించి ఎదురు చూస్తూ ఉన్నామే ఈనాడు ఈ లోకంలో. మరి ఆయన మన కొరకు చేసిన గొప్ప కార్యాన్ని మరి ఆ వరుడు కొరకు ఈ వధువు ఈ సంఘం అనే శరీరంలో శిరస్సు అనే క్రీస్తు శిరస్సు, సంఘం శరీరం. మరి ఆయన పేరు లేనిది ఆయన ఎందుకు అవుతుంది? ఒక మాట నేను చెప్తాను, ఉదాహరణగా కాదు కదా, వివరంగా చెప్పాడు. యోహాను సువార్త 4:24. దేవుడు ఆత్మగని ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో అని చెప్తున్నప్పుడు ఆ స్త్రీ అంటుంది, అయ్యా నువ్వు నిజంగా ప్రవక్తవని నేను అనుకుంటున్నాను. అంతేకాదు ఇంకో మాట, ఆమెను అడుగుతాడు, అమ్మ నీళ్ళు ఇవ్వమంటాడు. నీళ్ళ ఏంటి? నువ్వు సమరయుడు కదా, నేను సమరయురాలను కదా, నువ్వు పరిచయుడు కదా, సమరయులకు పరిచయులకు సాంగత్యం లేదు కదా, నన్ను నీళ్ళు అడుగుతున్నావేంటి? నీకు చేదుకోవడానికి ఏమి లేదా అని అంటే, అమ్మా నేను ఇచ్చే నీళ్లు తాగితే ఇక నీకు జీవితం అంతా ఆకలే దాహమే కాదంటాడు. ఏంటేంటి? మీరు ఇచ్చే నీళ్ళ నాకు దాహంగా నీళ్ళు ఇస్తారా? ఇవ్వండి ఎంత దూరం నేను రోజు వచ్చి మోసుకెళ్ళకుండా ఇవ్వండి అని అంటది. అప్పుడేమంటాడు తెలుసా? నీ భర్తను తీసుకురమ్మా, నీ పెనిమిటిని తీసుకురమ్మా అంటాడు. ఏమంటారు? ఏంటి నాకు ఇంకా పెళ్ళే కాలేదే, శుద్ధపూస ఏమంటుంది? పెళ్ళే కాలేదే అంటే ప్రభు అన్నాడు, పాపిష్టిదాని అన్నాడా? ఎంత తప్పుడుదా అన్నాడు? అనలేదు. నిజమే సత్యమే చెప్పావమ్మా అన్నాడు. ఏమన్నాడు? నిజంగా పెళ్లి కాలేదని సత్యమే చెప్పావు. ఈనాడు కూడా సమరయ స్త్రీలాగానే ఉన్నారు పురుషులు, స్త్రీలు. పెళ్లి కాకుండానే అలాంటి జీవితాలు జీవిస్తూ ఉన్నారు. పరిశుద్ధురాలుగా ఎక్కడ ఉన్నారో చెప్పలేము. భార్య నుండి భర్త నుండి కూడా అలాగే జీవిస్తూ ఉంటారు. అప్పుడు అంటాడు, నీ పెనుగుడు తీసుకురామంటే పెళ్లి కాలేదంటే నిజం చెప్పావమ్మా, సత్యం చెప్పావమ్మా. ఇంత క్రితం 5 ఉన్నారే, వాళ్ళు కాలేదు, నమ్ముకున్నావు కానీ అందరూ పోయారు. ఇప్పుడు ఒకడు ఉన్నాడే, వీడిని నమ్ముకుని ఉన్నావు, వీడే అవుతాడు భర్తని. వాడు కూడా కాడమ్మా. ఈ మాటకి నేనంటాను, నువ్వు 100 సార్లు 10 సార్లు బాప్తీసం తీసుకున్నా, క్రీస్తు సంఘములో సభ్యులతో చేర్చబడకపోతే, క్రీస్తు అనే శిరస్సు కింద బాడీలో చేర్చబడకపోతే నువ్వు క్రీస్తుకు సంబంధించిన వ్యక్తివి కాదు. అంటే బాప్తీసానికి పెళ్ళికి సంబంధం ఏంటి? పెళ్ళి చేసుకునే వాగ్దానంతో కదా జీవించేది. మత్తయి శుభవార్త 28:19 ఏమంటున్నాడు? సమస్త జనులను శిష్యులుగా చెయ్యండి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములోని బాప్తీసం ఇచ్చుచు వారిని నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని గైకొనవలని వారికి బోధించుడి. ఎంత మాట! ఎప్పుడు బోధించాలి? పెళ్లి చేసుకునేటప్పుడు, పెళ్లి చేసేటప్పుడు బోధిస్తాడు అయ్యగారు. అమ్మా, అయ్యా, ఇక ఇంత క్రితం ఎలా ఉన్నావో కానీ ఇక మీదట మాత్రము నీవు ఈ ప్రకారంగా ఉండాలి, ఒప్పుకో, చెప్పు నీ నోటితో అని చక్కగా ఒప్పిస్తాడు. ఒప్పించిన ఒప్పందాలు కొన్ని రోజులు తెల్లారేసరికే పోతాయి. బాబోయ్ ఈ రాక్షసి, బాబోయ్ ఎంత మోసగాడు, నీ జీవితం అంతా నాకు తెలిసిందని
ఆ ఒక్క రోజులోనే తెలిసిపోతుంది, రాత్రిలో లేకపోతే వారంలో, నెలలో అయిపోయి ఈనాడు శిథిలమైపోయినటువంటి కుటుంబాలు, జీవితాలు. నా బ్రతికెందుకని సూసైడ్ చేసుకొని చనిపోయిన వారు ఉన్నారు. పోతూ ఉన్నారు ఈ క్షణాల్లో. అదే బాప్తిస్మం అనేది. నమ్మి బాప్తిస్మం పొందిన వారు రక్షించబడిన వారికి శిక్ష విధించబడదు. ఏంటి నమ్మేది? ప్రభువు చెప్పిన ప్రకారంగా నేను జీవిస్తాను, దేవుడి చిత్త ప్రకారంగా నేను జీవిస్తాను అని ఒప్పుకొని బాప్తిస్మం తీసుకున్నవాడు ప్రతిరోజు నేర్చుకోవటమే. ఇక బాప్తిస్మం తీసుకున్న తర్వాత నేర్చుకోవాలి, నేర్పించాలి. అప్పుడు ఆ యొక్క ఆమోసు గ్రంథంలో చెప్పినట్టుగా ఏమంటున్నా, తన ప్రవక్తలైన తన సేవకులకు బయలుపరచకుండా, తెలియపరచకుండా తండ్రి అయిన దేవుడు ఏమీ చేయడు. అబ్రాహాం గారికి చెప్పకుండా లోతు అక్కడ ఉన్నాడు. లోతు అంటే చాలా ప్రేమ అబ్రాహాం గారికి. సొదొమ గొమొర్రానేమో పురుషులతోనే సాంగత్యం చేస్తూ వాడు భయంకరమైన పాపంలో ఉన్నారు. ఒక్కడు కూడా దేవుని వెతికేవారు లేరు నీతిమంతుడిగా. ఆ లోతు మాత్రం ఒకడున్నాడు. లోతుకి నాశనం చేస్తున్న సొదొమ గొమొర్రా అని అబ్రాహాం గారు చెప్తే, అబ్రాహాం గారు 50 మంది నుండి 5 వరకు బతిలాడుకుంటాడు తండ్రి అయిన దేవుణ్ణి. బతిలాడుకుంటే, తెలుసులే అబ్రాహాం, లోతు కొరకేగా, నీ తమ్ముడు కొడుకైన, నీ అన్న కొడుకైన లోతు కొరకే కదా అని వాడిని తప్పిస్తానులే అంటాడు. అంటే ఆయనకు తెలియకుండా సొదొమ గొమొర్రా నాశనం చేయలేదు. నోవాకు తెలియకుండా జలప్రళయం రాలేదు. జలప్రళయానికి ముందుగా నోవానే వాడుకున్నాడు 120 సంవత్సరాలు పడవ కట్టడానికి. ఆ విధంగా ఇజ్రాయేల్ ప్రజలను బానిసలకు అప్పచెప్తానే అబ్రాహాం గారు చెప్పేశాడు. నీ ప్రజలు విననొల్లని వారు, వాళ్ళ 400 సంవత్సరాలు వాళ్ళకు బానిసలకు అప్పచెప్తానన్నాడు. ఇజ్రాయేల్ ఐగుప్తులకు అప్పచెప్పాడు. 70 మంది పోయారు అక్కడికి, లక్షల మంది తయారయ్యారు. అలాంటి వాళ్ళను మళ్ళీ వారి మొర విని వారిని బయటకు తీసుకురావడానికి మోషే గారిని పంపించాడు. 40 రోజుల ప్రయాణం 40 సంవత్సరాలు పెట్టాడు. మరి ఈనాడైతే 2025 అవుతూ ఉంది. నేను 2000తో అంతమని చెప్తూ వచ్చేవాడిని. ఇది 93లో 91 నుంచి 90 నుంచి చెప్తూ వచ్చినప్పుడు ఏమనుకునేవాళ్ళు, ఏంటి యేసురత్నం ఏదో అంతం అంటున్నాడు. అంతం అనే విషయాల్లో 25-26 రిఫరెన్స్లను తీసి ఇంగ్లీష్ తెలుగు పత్రికలను ప్రింట్ చేసి వెళ్ళిన సంఘానికి మళ్ళీ వెళ్లకుండా ఆ విధంగా ప్రకటిస్తూ వచ్చేవాడు. యుగాంతాన్ని గురించి చెప్పి నేను ఎన్నో పోగొట్టుకున్నాను. ఏంటి? పొందాల్సిన దీవెనలను, మరి కొన్ని భవిష్యత్తు విషయంలో, పిల్లల విషయంలో ఆలోచించకుండా ఉన్నాను. అందుకే ఇప్పుడు నా పిల్లలకి నేను లెక్క లేను. నువ్వేంటి మా గురించి ఏమైనా ఆలోచించావా అనుకుంటారు. అయితే ఒకటి మాత్రం, నేను వాళ్ళని పెంచింది దైవ భయంలో కొంతవరకు పెంచాను. అంతా పెంచలేదు, కొంతవరకు పెంచాను. అది మాత్రం వాళ్ళు సంతోషిస్తారు. మమ్మల్ని ఈ విధంగా మా బంధువులకు సంబంధికులు ఉన్నట్టు కాకుండా మా నాన్న ఈ విధంగా మమ్మల్ని పెంచాడు మా అమ్మ అని అనుకుంటారు. కానీ వాళ్ళకు మాత్రం నేను చాలా అన్యాయం చేశాను అని అనుకుంటారు వాళ్ళుగా, నేను కూడా. కానీ కాదు, ఒక మాట చెప్పాలంటే ఏంటంటే, సామెతలో ఒక మాట రాయబడి ఉంది. ఈ లోకరీతిగా అనే మాటలు ఇవి. కానీ నీతిమంతులు పిల్లలకు తదనంతరము ఆస్తికర్తలుగా ఉందని అంటాడు. ఆస్తికర్తలు అంటే ఏంటి? ఇళ్ళు, భూములు, ఆస్తులు సంపాదించడం అని అనుకుంటాం. కాదండి. దైవ భయములో, భీతిలో, భక్తిలో పెంచడమే ఆస్తి. ఈనాడు క్రమశిక్షణలోను, రక్షణలోను, దైవ భయభక్తిలో పెంచడమే ఆస్తి. ఆస్తి ద్వారా బాలుడుగా ఉన్నప్పుడు వానికి నేర్పించుము, వాడు పెద్దవాడైనను దాని నుండి తొలగిపోడు. అది ఆస్తి. మరి ఈ భూమి మీద నువ్వు పని చేసుకొని బతకాలి, నీవు తింటూ బ్రతుకుతూ ఇంకా ఇతరులకు నువ్వు సహాయం చేయాలి. అది నేర్పించడం. ఈ మనిషి పుట్టింది ఎందుకంటే తన కష్టార్జితం తను తినాలి, ఇంకా ఇతరులకు పెట్టాలి.
తాతలు ముత్తాతలు సంపాదించింది దాన్ని పెట్టుకొని జీవించటం అంత దౌర్భాగ్య జీవితం ఇంకోట్లేదు. దౌర్భాగ్యుడైపోతాడు. ఇంకా నాకెందుకు, ఇంకా నేను పని చేయాల్సిన పని ఏంటి? రౌడీలు అయిపోతారు, దొంగలు, ఇంకా రకరకాల వ్యభిచారులు అయిపోతారు, రకరకాల మోసగాళ్ళు అయిపోతారు, నిత్య నరకానికి వెళ్ళిపోతారు వీటన్నిటిని బట్టి. కానీ తన చేతుల కష్టం. పక్షులను చూడండి, అడవి గడ్డిని చూడండి, అవి ఎలా ఎరుగుతున్నావో, అవి ఎలా ఉంటున్నావో, రేపటి గురించి చింతించమంటాడు. అయితే రేపటి గురించి చింతించకుండా, బ్యాలెన్స్ లేకుండా, ఏది లేకుండా బ్రతకమని కాదు. దేవుడిచ్చిన దాన్ని బట్టి నీవు ఎంత ఎదుగుతున్నావో, వర్ధిల్లుతున్నావో అలాగా నీవు ఒకచోట అంటాడు, ఒకడు వర్ధిల్లుట తన కొరకే కాదంట, ఇతరులకు మనం సహాయం చేయడం కోసం అంట. ఆ విధంగా బ్రతకాల్సిన వాడు మనిషి, తనకిచ్చిన జ్ఞానము, తెలివి, వివేచన, బుద్ధిని బట్టి. కనుక స్త్రీ ఏం చేయాలో, పురుషుడు ఏం చేయాలో, కుటుంబాన్ని ఎవరు నడిపించాలో అన్ని వివరంగా రాయబడి రాసి ఇచ్చాడు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మన చేతికి. కనుక ఈ పరిశుద్ధ గ్రంథము చెప్పినట్టు, మన చేతికి ఇచ్చినట్టు, పరిశుద్ధాత్మను మనకు చెప్తున్నట్టు ఈనాడు వినడానికి వెళ్ళము, అవి నేర్చుకోము, మన బ్రతుకులు మార్చుకోము. అర్ధంత్రాణ మరణాలు అయిపోతున్నారు. భార్యను వదిలేసి, భర్తను వదిలేసి, పిల్లలను వదిలేసి, పాలిచ్చే పిల్లల్ని, పసిపిల్లల్ని ఎటు కాకుండా అయిపోయింది. అయ్యో 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 అనుకుంటున్నారు, అనాథులు చేసిపోతున్నారు. ఎందుకు? భయము, భక్తి లేక. ఏలి కుమారుల వలె ఉంటూ, ఇష్టానుసారంగా జీవిస్తూ, పరిశుద్ధ గ్రంథం చెప్పినట్టు నడవకపోవడం ద్వారా. అందుకే మన చేతికి ఇచ్చాడు దేవుడు. ఈనాడు ఏం చేస్తున్నాం? మనం ఎలా ఉన్నాం? ఎందుకు వచ్చాం ఈ భూమి మీదకి? ఏం చేస్తున్నాను నేను? ఏం ఆలోచిస్తున్నాను? ఏం తింటున్నాను? ఏం త్రాగుతున్నాను? ఇంకా నేనేం నేర్చుకోవాలి అని ప్రతి వ్యక్తి ఆలోచించవలసినటువంటి స్త్రీగా నేనేం చేయాలి? ఏం చేశాను? ఏం చేస్తున్నాను? ఇంకేం చేయాలి? పురుషుడిగా ఏం చేశాను? ఏం చేయాలి? చేస్తున్నాను? ఏం చేయాలి? నన్ను ఎందుకు దేవుడు పెట్టాడు? ఈ భూమి మీద ఎందుకు ఉంచాడు? నా పితరులు ఏం చేశారు? నా పితరులు ఏం చేశారని రాయబడింది. అన్నీ రాయబడినాయి. వాళ్ళు చేసిన తప్పులు, వాళ్ళు చేసిన మంచివి అన్ని వివరంగా రాయబడినవి. ఈనాడు వాళ్ళు చేసిన తప్పులను ఎత్తి అన్ని జనులు దేవుని అవమానపరుస్తున్నారు. ఈనాడు నిన్ను నన్ను బట్టి ఏం చేస్తున్నారు? నిన్ను నన్ను బట్టి ఈనాడు ఏమనుకుంటున్నారు అన్ని జనులు, లోకం. కాబట్టి మనం ఇంకా వివరంగా తెలుసుకోవడానికి, మనం ఆ ప్రకారంగా నడుచుకోవడానికి దేవుడు మనకు మంచి ఆరోగ్యాలను, అవకాశాన్ని, సమయాలని మనకి ఇవ్వాలని, మనం నేర్చుకోవాలని. ఇప్పుడు నేనున్నాను, మార్చుకోవాలని నేనున్నాను. నేను కూడా నేర్చుకునేవాడిని. నాకు 66 సంవత్సరాలైనా నేను నేర్చుకునేవాడిని, నేను మార్చుకునేవాడిని. నేను నేర్చుకోకుండా, మార్చుకోకుండా నాకు అంతా తెలుసు అన్నానంటే జీరో. దేవుని విషయంలో జీరో నేను. కానీ నేను నేర్చుకోవాడిని, మార్చుకోవాల్సిన వాడిని, నడుచుకోవాల్సిన వాడిని. ఈ మిగిలిన జీవితాన్ని ఆయన కొరకే నేను జీవించాలని. వింటున్న మీరు కూడా ఎక్కడున్నారో మిమ్ములను మీరు పరీక్షించుకోండి. మనల్ని మనం పరీక్షించుకోవటానికి అద్దం లాంటిది ఇచ్చాడు. అద్దం ఎదుటిపోతే మనకు అన్నీ తెలుస్తాయి. అసలు ఈ అద్దమని పరిశుద్ధ గ్రంథాన్ని పరిశుద్ధ గ్రంథం అని పలకట్లేదంటే ఆ వ్యక్తి ఏమై ఉన్నాడో, నువ్వేమై ఉన్నావో నిన్ను నీవు పరీక్షించుకో. ఎవరి మాటలు వింటున్నావు? మనుషులు కల్పించినవా? కల్పించినది ఒక్కటి కూడా పాటలో కానీ, ప్రార్థనలో కానీ, నీ జీవితంలో కానీ, ఆ యొక్క ఆరాధనలో కానీ మనుషులు కల్పించినది, తీసివేసినది కనబడకూడదు, వినబడకూడదు. అదే దేవుని పిల్లల యొక్క ఇది. అది కనబడిందా, వినబడిందా, ఈ మాటే నెరవేరుతుంది. ఏ మాట? మరి ఒకసారి చివరిగా ఏమన్నాడు? ఇజ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు, పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా. ఇది
పాపిష్టి జనముగా ఉన్నామా? దోష ప్రజల భరితమైన ప్రజల్లాగా ఉన్నామా? లేకపోతే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పినట్టుగా ఆ ప్రకారంగా నడుస్తున్నామా? ఇంత క్రితం నడవకపోతే ఇప్పుడైనా ఇప్పుడైనా నువ్వు నేర్చుకోవటానికి, మార్చుకోవటానికి, నడుచుకోవటానికి సిద్ధపడితే మనం ఇంకా ముందు తెలుసుకుందాం. మీకు క్వశ్చన్లుగా, ప్రశ్నలుగా, అభ్యంతరాలుగా ఏమేమి ఉన్నవో విన్న మాటల్లో వాటిని మీరు నాకు ఫోన్ చేసి నాతో మాట్లాడండి. నేను మీ ద్వారా, మీరు నా ద్వారా మనం కలిసి దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యము ద్వారా మనం సరిచేసుకొని మనము నడిచి ఇతరులను నడిపించుదముగాక, సిద్ధపడి ఇతరులను సిద్ధపరచుదముగాక, దేవుడి మాటలను దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా తండ్రి, మా నాన్న, మీకు వేలాది వందనాలయ్యా. ఈ మీ జీవము కలిగిన మాటలు జీవగ్రంథంలో నుండి, పరిశుద్ధ గ్రంథంలోని వినగలుగుటకు మాకిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు నాన్న. ఎంతమంది వింటున్నారో, ఇంకా విననై ఉంటున్నారో అట్టి వారెల్లరిని బట్టి వందనాలు చెల్లిస్తూ, నేను కూడా ఏం నేర్చుకుని మార్చుకోవాలో, ఏ విధంగా చిత్తపడితలను సిద్ధపరచాలో, ఈ యొక్క మీ చిత్తమును మేము నెరవేర్చుటకే ఉన్నామని మా ముందుకు తీసుకుని జ్ఞాపకం చేయబడిన లేఖనాలను బట్టి వందనాలు చెల్లిస్తూ, ఈ ముందున్న సమయాన్ని మీ చేతుల్లో పెడుతూ, నాన్న మీ బలమైన పాత్రలుగా మమ్మలను వాడబడేవారు అట్టి వారిలో నన్నును నాన్న మీరు వాడుకుంటారని నమ్మచ్చు. మీ చేతుల్లో పెడుతూ ముందున్న క్షణ నిమిష గంట దినముల సమయాలను మీ చేతుల్లో పెట్టి క్రీస్తు వారి ఉన్నతమైన నామములో ప్రార్థన చేసి నమ్ముచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప విడవక వెడబాయక భూమి దిగంతముల వరకు ఈ రీతిగా చేరిన వారెల్లరికీ మనకును అనుక్షణం తోడుగా ఉండి వారి చిత్త వృత్తి చొప్పున మనలను బలపరిచి నడిపించుదురుగాక. ఆమేన్, ఆమేన్.